దినఫలాల కార్యక్రమానికి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ శుక్రవారం రోజున ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి ఈ శుక్రవారము 12వ స్థానంలో శుక్రగ్రహం కనబడుతూ ఉంది. మరి శుక్రగ్రహం 12వ స్థానంలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూల్యంగా లేనప్పుడు కళాకారులకు ప్రోత్సాహకరం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత యువతీ యువకులకు ప్రేమ వివాహాలు దూరమైపోతూ ఉంటాయి. మేషరాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు చాలా వరకు బాధపడే అవకాశం కనబడుతూ ఉంది. అయితే కళారంగంలో ఉన్నటువంటి వారికి పట్టుదల ఉంటే ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ శుక్రవారం చాలా బాగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరికి సూచన ఏమిటంటే వీరికి ధైర్యలక్ష్మి ఆరాధన చేయవలసిందిగా శుక్రవారం రోజున మహాలక్ష్మి యొక్క అష్టోత్తర నామావళిలతో పాటు ధైర్యలక్ష్మి యొక్క ఆవాహన, అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి ధైర్యలక్ష్మి యొక్క ఆవాహన చేసుకోవడం అనేది వీరికి చెప్పుకోదగ్గటువంటి విషయం. వృషభ రాశి జాతకులకు గమనించినప్పుడు ఏకాదశ స్థానంలో శుక్రగ్రహం కనబడుతూ ఉంది. వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే వృషభ రాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ శుక్రవారం రోజున ముఖ్యంగా పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం, వారి యొక్క ప్రేమ విషయాలు తెలుపడం అనేది వీరికి సూచనగా చెప్తూ ఉన్నాం. తదుపరి ముఖ్యంగా వీరికి వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులకు, వ్యాపారస్తులకు ఈరోజు చక్కని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులకు. అయితే వీరికి వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక సూచన ఏమిటంటే మహాలక్ష్మి ఆరాధన చేయండి. ఏదేని ఒక మహాలక్ష్మి ఆలయములో పాలను దానం చేస్తే వీరికి ఇంకా అనుకూలంగా ఉందని ఈరోజు చెప్పుకోవచ్చు. మిథున రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి మరి శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మిథున రాశి జాతకులకు ఏదైతే ప్రేమ వివాహాలు కావాలని కోరుకుంటూ ఉన్నారో వారికి అననుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా కొన్ని పంటలలో నష్టం పోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు పై అధికారుల నుండి విమర్శలు వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరి మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకు సూచన ఏమిటంటే శుక్రవారం రోజున ఇదే రోజున మీరు అష్టలక్ష్మికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి చేసుకోవడం మీకు ఒక సూచనగా చెప్తూ ఉన్నాం. ఈ కర్కాటక రాశి జాతకులను గమనించినప్పుడు శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. చాలా వైభవంగా ఉన్నాడు. కళారంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థులకు, విదేశీయానం చేయాలనుకునే వారికి శుక్రగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. కాబట్టి వివాహ సంబంధాలు మాట్లాడుకోవడానికి, అదేవిధంగా కళారంగాలలో ముందంజ వేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా కర్కాటక రాశి వారికి శుక్రవారంగా చెప్పవచ్చు. అయితే వీరు ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధనలో వీరు చేయవలసినటువంటిది ఏమిటంటే సుగంధ పుష్పాలతో మహాలక్ష్మికి అష్టోత్తర నామావళితో పూజ చేస్తే ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి కనబడుతూ ఉంది. సింహరాశి జాతకులకు చూసినప్పుడు 8వ స్థానంలో శుక్రగ్రహం చాలా వైభవంగా ఉంటుంది. మరి అష్టలక్ష్ముల యొక్క ఆరాధనతో వీరికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య సూచనలు కనబడుతూ ఉంటాయి. తర్వాత శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా భార్యాభర్తల యొక్క కలయిక అనేది బాగా ఉంటుంది. దాంపత్య జీవనం కూడా బాగా సాగే అవకాశం కూడా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే ఎక్కడైనా ఏదైనా ఒక దేవాలయంలో పుష్పాల యొక్క దానం చేయడం అనేది మీకు సూచన. కన్యారాశి జాతకులకు గమనించినప్పుడు వీరికి శుక్రగ్రహం 7వ స్థానంలో కనబడుతూ ఉంది. కొంత అనానుకూలంగా కనబడుతూ ఉంది.
అయితే ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలంగా లేనప్పుడు కళారంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అనేది మంచి విషయంగా చెప్పరాదు. కాబట్టి వీరు కొంత ఆలోచించి ఏదేని ఒక ప్రాజెక్టు చేయాలి లేదా ఏదేని ఒక మీడియా రంగంలో ప్రవేశించాలనుకునే వారికి కన్యా రాశి జాతకులకు ఈ శుక్రవారం బాగా లేదు. కాబట్టి మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు చక్కని అవకాశాలు వస్తాయి. విదేశీయానం పొందే అవకాశం కూడా కనబడుతుంది. తర్వాత ముఖ్యంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో కన్యారాశిలో ఉన్నటువంటి రైతన్నులు శుక్రవారం రోజున ఏదేని వారి మనసులో అనుకున్నటువంటి పంటకు సంబంధించినటువంటి విత్తనాలు తీసుకొని పెట్టుకోవడం అనేది శుభసూచకంగా చెప్తూ ఉన్నారు. తులారాశి జాతకులను గమనించినప్పుడు వారికి శుక్రగ్రహం 6వ స్థానంలో ఉంది, అననుకూలంగా ఉంది. కాబట్టి శుక్రగ్రహం వీరు కూడా మరి శుక్రగ్రహం అననుకూలంగా ఉన్నప్పుడు వీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే శుక్రుని యొక్క ఆరాధన చేయాలి, శుక్ర అష్టోత్తర నామావళిని పఠించాలి. తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి మహాలక్ష్మి యొక్క ఆరాధనను కూడా చేయాలి. వీరు కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రవారం రోజున అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం వారికి సూచనగా చెప్తూ ఉన్నాం. ఈ వృశ్చిక రాశి జాతకులకు శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తలు వారికి మానసిక స్పర్ధలు ఉన్నటువంటి వారికి ఈ శుక్రవారం రోజున అనుకూలంగా కనబడుతూ ఉంది. అయితే వృశ్చిక రాశి జాతకులకు శుక్రవారం ఘాతవారం కాబట్టి వీరు రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు. తర్వాత దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. నూతన వస్త్రాలు కూడా ఈరోజు ధరించడం అనేది మంచిది కాదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వృశ్చిక రాశికి శుక్రవారం ఘాతవారం కాబట్టి మరి వీరు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ రోజున తెల్లని వస్త్రాలను ధరించడం అది వీళ్లకు సూచనగా చెప్పవచ్చు. ధనుస్సు రాశి జాతకులకు చూసినప్పుడు 4వ స్థానంలో శుక్రగ్రహం ఉంది, అనుకూలంగా ఉంది. భార్యాభర్తల యొక్క కలయిక బాగా ఉంటుంది, దాంపత్య జీవనం బాగా ఉంటుంది. తర్వాత మీకు గతంలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి దూరం అవడానికి అవకాశం ఉంది. అయితే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఒక సూచన ఏమిటంటే శుక్రుని యొక్క అష్టోత్తర నామావళి చదువుకోవడం సూచనగా చెప్పబడుతూ ఉంది. తర్వాత వీరు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధనతో పాటు మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం కూడా చదువుకుంటే వీరికి అనుకూలమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. మరి కళారంగంలో ఉన్నటువంటి వారికి ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా వైభవంగా ఉంటుంది. అయితే రాత్రిపూట ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిదని చెప్పేసి ఒక సూచనగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి వీరు బంగారం రంగుతో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు కానీ లేదా బంగారు పిసన్ను కానీ వారి యొక్క పర్సులో పెట్టుకోవడం ఈరోజు చెప్పదగినటువంటి సూచన. మకర రాశి జాతకులను గమనించినప్పుడు శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. శుక్రగ్రహం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే మకర రాశి జాతకంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క శుక్రవారం అత్యంత వైభవంగా పనులన్నీ అవుతూ ఉంటాయి. కానీ వారికి ఏవైతే ప్రేమ కలాపాలు ఉంటాయో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో అవి దూరం చేసుకోవడానికి మరి అవకాశంగా చెప్పుకోవచ్చు. తర్వాత శుక్రగ్రహం అనుకూలంగా పొందడానికి వీరు ముఖ్యంగా పెళ్లి పెద్దలుగా కొన్ని పెళ్లి సంబంధాలు కుదిరించడానికి అవకాశం కూడా వీరికి ఉంటూ ఉంటుంది. కాబట్టి మరి మకర రాశి జాతకులకు ఈ శుక్రవారం రోజున వారికి చెప్పే సూచన ఏమిటంటే ఆవు పాలతో మహాలక్ష్మి యొక్క విగ్రహానికి అభిషేకాది కార్యక్రమాలు చేస్తే వైభవంగా ఉంటుంది. కుంభరాశి జాతకులకు శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కుంభరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలకు అనేకమైనటువంటి మానసిక స్పర్ధలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ స్పర్ధలు దూరమైపోతూ ఉంటాయి. దాంపత్య సుఖజీవనాన్ని పొందుతూ ఉంటారు. తర్వాత భార్యాభర్తల యొక్క నిజస్వరూపాలు తెలుసుకుంటూ ఉంటారు. ఒకరిపైన ఒకరికి ప్రేమ అభిమానం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి యొక్క
కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పుకోవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి, కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కళల పరంగా కొంత వృత్తి నైపుణ్యం పొందుతూ పురస్కారాలు పొందే అవకాశం కూడా కనబడుతుంది. మీనరాశి జాతకులను గమనించినప్పుడు శుక్రగ్రహం వీరికి ప్రథమ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మీనరాశి జాతకులకు మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎంత కష్టం వచ్చినా కూడా భార్యాభర్తలు కలిసి అనుకోని పనులు చేస్తూ ఉంటారు. తర్వాత ప్రేమ వివాహాలు నిర్ణయించబడుతూ ఉంటాయి. యువతి యువకులకు అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. అయితే వీరికి ఇంకా అనుకూలంగా ఉండడానికి శుక్రవారం రోజున సాయంకాలము సంధ్యాదీప ఆరాధన అనేది వీరు తప్పకుండా చేస్తే వీరికి అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతూ ఉంది.